రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవుల హృదయాలపై ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసింది. రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించారు. దీనిలో 6 కాండలు అనగా బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండలు ఉంటాయి. దీనిలో 24,000 శ్లోకాలు ఉంటాయి. రామాయణం వంటి ఆదర్శ కావ్యం రాముడు వంటి ఆదర్శమూర్తి నభూతో నభవిష్యతః అనగా పురాణమందు లేరు, భవిష్యత్తులో రాబోరు అని అర్థం. రామాయణంలో మారీచుని వంటి రాక్షసుడి నోటి నుండి రామో విగ్రహవాన్ ధర్మ, సత్యధర్మ పరాక్రమ అనేటటువంటి గొప్ప మాటలు వెలువడతాయి. రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం, అమ్మా నాన్నల అభిమానం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం వంటి ఎన్నో జీవిత పార్శ్వాలు కనబడతాయి. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఈ భూమిపై పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. రామాయణంలో చిన్న చిన్న పాత్రల ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. రామాయణ ఆచరణ ప్రధాన గ్రంథం. రామాయణంలో మొదటిగా బాలకాండలో రాముడి విశ్వామిత్ర మహర్షుల యాగ సంరక్షణ, సీతారాముల కళ్యాణం మొదలైనవి ఉంటాయి. అండ్ అయోధ్యకాండలో రాముడి వనవాస ప్రయాణం, పట్టాభిషేక వార్తం అందరికీ తెలియడం వంటివన్నీ ఉంటాయి. అరణ్యకాండలో రాముడు పంచవటికి చేరే ప్రయాణం, మహర్షుల దర్శనం వంటివన్నీ ఉంటాయి. కిష్కింధకాండలో వాలి వధ, శ్రీరామ సుగ్రీవుల మైత్రి వంటివి ఉంటాయి. మరియు హనుమంతుడు కిష్కింధకాండలో ఆ పాత్ర కిష్కింధకాండలో ప్రవేశమవుతుంది. దాని తర్వాత సుందరకాండలో హనుమంతుడు లంకకు వెళ్ళడం, లంకను కాల్చడం అనగా లంకా దహనం, సీత గురించి కనుక్కోవడం వంటివన్నీ ఉంటాయి. మరియు చివరిగా యుద్ధకాండలో రాముడు మరియు రావణుడికి మధ్య జరిగిన యుద్ధం ఉంటుంది. వానరులు మరియు రాక్షసుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో చివరకు రాముడు గెలుస్తాడు. అరణ్యకాండలో భరతుడు రాముని చూడడానికి అరణ్యంలోకి వచ్చినప్పుడు ఒకవేళ కనుక 14 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకు మళ్ళీ తిరిగి రాకపోతే భరతుడు అప్పుడు అగ్ని ప్రవేశం చేస్తానని అంటాడు. కాబట్టి యుద్ధం పూర్తయిన తరువాత విభీషణుడు లంకను సందర్శించడానికి కొన్ని రోజులు ఉండమన్న భరతుడి కొరకు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవుతాడు. ఇలా జనరంజకంగా పాలిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.